మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే. ప్రస్తుతం ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి ఈ దాడి రాబోయేటువంటి రోజుల్లో మరింత భీకరంగా మారిపోతుందా? ఇప్పటికే ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దాడులు చూస్తే రాబోయే రోజుల్లో ఇరాన్‌ని పూర్తిగా తుడిచిపెట్టేంత వరకు కూడా ఈ యుద్ధం ఆగదు అని పదే పదే ట్రంప్ చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? సో వీటితో పాటు ముఖ్యంగా బ్రిటన్, అలాగే గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్నటువంటి యూఏఈ, సౌదీ అరేబియా సో ఇప్పుడు ఈ వార్‌లో ఎంటర్ కాబోతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి, ఇంటర్నేషనల్ పోలీస్ కమిషన్ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఏలూరి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇప్పుడు దాదాపు 36 రోజులు అవుతుంది ఈ వార్ స్టార్ట్ అయ్యి. సో ట్రంప్ రోజుకు ఒక ప్రకటన చేస్తున్నారు. సో ఏప్రిల్ 6 వరకు కూడా సో కొంత గ్యాప్ ఇస్తాము, బ్రేక్ ఇస్తాము అంటున్నారు. కానీ అటాక్స్ చూస్తే చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఇవాళ మరింత తీవ్రంగా మారిపోయాయి. అంటే రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగి వరల్డ్ వార్‌కి ఏమన్నా దారి తీసే ఛాన్స్ ఉందంట? యుద్ధాన్ని ఎవరు కోరుకోవట్లేదు. ఎవరికైతే ఆర్థికపరమైన ఆసక్తి ఉందో, హ్మ్. నేను చెప్తున్నా, ఆర్థికపరమైన ఆసక్తి ఉన్న వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటారు. లేదా ఈగో కోసం యుద్ధం చేద్దాం అనుకుంటారు. ఎవరు ఈగో అంటారు? క్లియర్‌గా చెప్పాలంటే ట్రంప్ ఈగోనే. ఎందుకంటే వాళ్ళ దేశంలో నిరసనలు వస్తున్నాయి. సెనేట్ సభ్యులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. కొన్ని $1 ట్రిలియన్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ పార్లమెంట్ కూడా, సెనేట్ కూడా దానికి అనుమతి ఇవ్వట్లేదు. అయినప్పటికీ ఏకపక్షంగా చేస్తున్నాడు. మనందరికీ తెలుసు ట్రంప్, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, 3 వారాల్లోనే యుద్ధం కంప్లీట్ అవుతుంది అన్నారు. 3 రోజులు అన్నారు, 2 రోజులు అన్నారు. సో అక్కడ ఏం జరుగుతుందంటే శత్రువులు తక్కువగా ఎస్టిమేషన్ జరిగిందనమాట. ఉన్నటువంటి బలగాన్ని తక్కువ అంచనా వేసింది అమెరికా గాని, ఇజ్రాయెల్. ఎగ్జాక్ట్‌గా. అది ఒక ఫస్ట్ టార్గెట్ వాళ్ళు అచీవ్ అయింది. కొమైనీ డిమైస్ అయిన హత్య జరిగిన తర్వాత హ్మ్. దాన్ని వాళ్ళు ఇంకా 2, 3 రోజుల్లోనే క్లోజ్ అవుద్ది యుద్ధం అనుకున్నారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక మతానికి సంబంధించిన ఇష్యూగా నేను తీసుకుంటాను ఈ మ్యాటర్‌ని. ఎలా అంటారు? ఒక ఇస్లాం అనే ఒక మతపరమైన సిద్ధాంతాన్ని మనసులో నింపుకున్న మనుషులు. హ్మ్. ఎవరు? ఇరాన్ సంబంధించిన వాళ్ళు. హ్మ్. నెక్స్ట్ దానికి సంబంధించి సపోర్ట్ చేస్తున్న హైతీ లాంటి వాళ్ళు, హ్మ్. హిజ్బుల్లా లాంటి వాళ్ళు. వాళ్ళ జాతిని, వాళ్ళ మతాన్ని, వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడానికి వాళ్ళు ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ మతం అనే ఫీలింగ్ మనసులో ఎక్కిన తర్వాత దాన్ని అంత త్వరగా కంట్రోల్ చేసేది అవ్వదు. ఖొమైనీ చనిపోయిన తర్వాత ఆయన వారసుడిని పెట్టారు. ఆయన వారసుడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అనే సంగతి పక్కన పెడితే ఆయన మాట్లాడలేదు. ముస్తఫా ఖమైనీ మాట్లాడలేదు. సో ఆయన కూడా ఇంజ్యూరీస్ అయ్యాయి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. కానీ ఎక్కడ కూడా అని అఫీషియల్ చెప్పేది ఎవరు? ట్రంప్ గారు చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను ఎవరైతే ఈ ఇరాన్ కోసం గట్టిగా ఫైట్ చేస్తున్నారో, ఇరాన్ జాతి కోసం పోట్లాడేవాళ్ళు అనుకుంటే, జాతీయవాదులు అంటే నేను ఇస్లాం సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఒక విశ్లేషకుడిగా చెప్పాలంటే, సో కరుడు కట్టిన మత జాతీయవాదులు. అంటే వాళ్ళ మతాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం, దాన్ని అంతరించిపోకుండా చేసుకోవడం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఫ్కోర్స్ ఒక జాతి అంటాం మనం. మానవ జాతిలో ఒక సంస్కృతికి ఒక జాతి ఉంటుంది. ప్రతి జాతికి ఒక సంస్కృతి ఉంటుంది కదా. హిందూ ఒక సంస్కృతి అంటాం మనం. హిందువులందరూ ఒకటి అంటాం. మన మతాన్ని, మన సంస్కృతి వదులుకోవడానికి ఇష్టపడతాం మనం. అలాగే ఇరాన్లో ఉన్న షియా మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంస్కృతికి వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. దాంతోపాటుగా వాడికి ఆర్థిక పరంగా మంచి వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్త కోసం చాలా కాలం నుంచే ఇది జరగబోతుందని వాళ్ళు యుద్ధానికి ప్రిపేర్ అయ్యే ఉండాలని చెప్పాలి. అదర్వైజ్ 34 రోజులు యుద్ధం జరుగుతున్నప్పటికీ ఎక్కడ మనకి ట్రంప్ గారు కానీ, ఇజ్రాయెల్ కానీ పెద్ద ఊహించిన ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏం అక్కడ లాభం పొందినట్టు అనిపించట్లేదు. ఖొమైనీ హత్య జరగడం తప్ప ఎక్కడ ఆమెకు కనిపించట్లేదు. వాళ్ళు ఏదో బ్రిడ్జి మీద అటాక్ చేశారు, ఆయన రిఫర్ మీద అటాక్ చేశారు, జరుగుతూనే ఉన్నాయి. సేమ్ టైం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను కూడా నిర్వీర్యం చేశాయి కదా ఇక్కడ మిసైల్స్, ఇరాన్ మిసైల్స్. అట్లాగే ఇప్పుడు ఎంత జరుగుతున్నా కానీ ఎవరైతే అమెరికాకి సపోర్ట్గా ఉన్న వాళ్ళ మిత్ర దేశాలు అనకూడదు కానీ, ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ కానీ, పక్కన ఉన్న గల్ఫ్ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ఒక తలనొప్పికి తయారయ్యాడు ట్రంప్. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఇప్పుడు బిజినెస్ ఆగిపోయింది 35 రోజుల నుంచి. ఇళ్ళ నుంచి పీపుల్ బయటకు రావట్లేదు, వ్యాపారాలు ఏం లేదు, పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా తలబట్టుకొని కూర్చున్నారు. ఇక్కడ రోల్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి చాలా సెన్సిటివ్గా మనం మాట్లాడుకోవాలంటే, ఏ ప్రధానమంత్రి కూడాను అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అన్నిసార్లు ఆయన విజిట్ చేయలేదు. ఓకే, ఇదంతా కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి?
సో ఇప్పుడు ఈ అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా చేస్తున్నాయి, దాడులు చేస్తున్నాయి. దాన్ని తిప్పికొడుతుంది ఇరాన్. ఓకే. అయితే ఇప్పుడు మిగిలిన దేశాలు కూడా ఎంటర్ అవబోతున్నాయా? బ్రిటన్‌కి సంబంధించి కూడా, అలాగే జపాన్‌కి సంబంధించి, అలాగే నాటో దేశాలు, యూరోపియన్ కంట్రీస్‌ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. గట్టిగా కూడా ఒక రకంగా ఆర్డర్ వేయడం కూడా జరిగింది. ఎస్. వాళ్ళెక్కడ కూడా దాన్ని ఖాతరు చేయలేదు. కొంతమంది గమ్ముగున్నారు. కొంతమంది ఫ్లైట్ క్యారియర్స్‌ని వాటిల్ని కొంత పంపారు. అయితే ఇప్పుడు మ్యాన్ పవర్‌ని అంటే బెటాలియన్స్‌ని తీసుకురావాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌ని ఓపెన్ చేయాలంటే సో అది నాట్ ఓన్లీ అమెరికా దళాలే కాదు. సో నాటో దళాలు, యూరోపియన్ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ట్రంప్ చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు నాటో అవి చెప్పిస్తుంది నో థ్యాంక్స్ అని చెప్పింది. చెప్పేసింది. మరి సేమ్ టైం ఫ్రాన్స్ కూడా ఏంటి, ఇటలీ ఫ్రాన్స్ మా అంతర్జాతీయ ఎయిర్ సిస్టంలోకి ఎవరిని ఎంటర్ కావడానికి వీలేదని వాళ్ళు చెప్పేశారు. అలాగే అన్ని దేశాలు కూడా వాళ్ళకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అన్ని దేశాలు తప్పుకున్నాయి. ఆయన బయటకు వచ్చేస్తానని ట్రంప్ గారు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏం సపోర్ట్ చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే ఎవరిని యుద్ధానికి పోయి వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితుల్ని దిగదార్చుకునే పరిస్థితులు ఏ దేశం కూడా రెడీగా లేవు. లేదు. ఇప్పుడు అంటే ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళ మీద కూడా ఇరాన్ అటాక్ చేసే పరిస్థితి ఉందంటారు. కానీ ఆ భూభాగం చూస్తే చాలా దూరం ఉంది కదా. ఇప్పుడు ఏదైనా మిసైల్స్ ఏదైతే ఉన్నాయో 5,000 కిలోమీటర్ల వరకే రేంజ్ చేయగలుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఏదైతే ఉన్నాయో 5,000 కిలోమీటర్ల వరకే రేంజ్ చేయగలుగుతున్నారు. అయినా వాళ్ళంతా అంత శత్రుత్వాన్ని వాళ్ళు కోరుకోరు. ఇప్పుడు ఎవరైతే మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ ఉన్నారో ఆ కంట్రీస్ ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. వాడు క్లియర్గా చెప్తున్నారు. సో ట్రూప్స్ దింపడం గురించి అన్నారు కదా మీరు. ట్రూప్స్ దింపడం గురించి 50,000 ట్రూప్స్ రెడీగా ఉన్నాయి, దింపుతానంటున్నారు. దాదాపు ఒక 70,000 మంది ట్రూప్స్ వాళ్ళు కూడా రెడీ పెట్టుకున్నట్టు ఇరాన్ కూడా దగ్గర పెట్టుకున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. దాంతో హజ్బుల్లా సంబంధించిన వాళ్ళు, హౌతీ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది దాదాపు 12,000 ట్రూప్స్ అక్కడ రెడీగా ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ట్రూప్స్ దింపిన మాట కరెక్ట్ కాదు. ఒక దేశంకి వెళ్ళి ఇంకో దేశం యుద్ధం చేయాలంటే ఎలా ఉంటుందంటే 1:3 ఉండాలన్నమాట. అంటే ఏదైతే యుద్ధానికి దిగుతారో వాళ్ళు ఇక్కడ యుద్ధం చేసే వాళ్ళు 1,00,000 మంది ఉంటే వాళ్ళు యుద్ధానికి దిగేవాళ్ళు బయట నుంచి 3,00,000 మంది కనీసం దిగాల్సి వస్తుంది. ఉంటేనే వాళ్ళు దాని మీద ఎగ్జాక్ట్గా వాళ్ళు కొంచెం దాని మీద ఎగ్జాక్ట్. దాంతోపాటు ఇక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్ మీద చాలా మంచి అవగాహన ఉండాలి. అక్కడ ఉన్న భూభాగ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. మొత్తం అంతా కూడా పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతం కాదు. సో అది అమెరికాకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా అవుతుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్లో జరిగినప్పుడు 12 సంవత్సరాలు యుద్ధం చేశారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వ్యతిరేకంగా చేసినప్పుడు ఒక 3 వారాల్లో చేస్తామన్నారు. 10 రోజులు అన్నారు, 3 వారాలు అన్నాడు, 30 రోజులు అన్నారు. ఎక్కడ సంవత్సరాల తరబడి 13 సంవత్సరాల తర్వాత ఆఖరికి ఏం జరిగిందంటే వెనక్కి వెళ్ళిపోతూ దాదాపు $3 ట్రిలియన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వెపన్స్ అన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇది ఎవరి కోసం జరిగింది, దేనికోసం జరిగింది అంటే చెప్తే ఈగో కోసమే జరిగింది. ఒక ఈగో పరిస్థితి వల్ల ఇదంతా జరుగుతుంది. దానివల్ల ఆయనకు వచ్చింది కూడా ఏం లేదు. అది కొంతమంది చెప్తారు కదా, ఇప్పుడు ఆయిల్ మీద ఒక అధికారం సంపాదించాలంటే, పెట్రోల్ డాలర్ మీద సంపాదించాలంటే ఇది ఒక మంచి ఛాన్స్గా తీసుకున్నాడు అంటాడు. ఇంకోసారి మనం చెప్దాం పెట్రోల్ డాలర్ అంటే ఏంటి, ఒకసారి మనం దీని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఏది మీరు అన్నట్టుగా నాటో కానీ ఫ్రాన్స్ కానీ ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. వేరే చైనా, రష్యా విషయానికి వచ్చేసరికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పడానికి చిన్న చిన్న ఉదాహరణలు కనపడుతున్నాయి. ఏంటంటే రీసెంట్గా ఎవరైతే ఇప్పుడు గాయపడిన వారసుడు ఉన్నాడో ఖొమైనీ వారసుడు ముస్తఫా ఖొమైనీ, అతను రష్యాలో సేఫ్గా ఉన్నాడు అని ఇరాన్లో ఉన్న రష్యా రాయబారితో చెప్పడం జరిగింది. అది చెప్పించాడా అనేది ఒక యుద్ధ స్ట్రాటజీ అనేది మనకు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఒక డిప్లొమాట్తో ఒక మాట చెప్పించారంటే దాని వెనక చెప్పాల్సిన అవసరం లేదు కదా. చెప్పించారు రెండు విధాలు చూసుకోవచ్చు. ఆయన బతికే ఉన్నాడు, మీరు భయపడక్కర్లేదని పీపుల్ మోటివేట్ చేయడానికి అన్న ఉండొచ్చు. కానీ రష్యా కూడా ఆల్రెడీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఆల్రెడీ ఇరాన్కి పంపింది. సో మనకి ఇచ్చినటువంటి S-400 అక్కడ కూడా వర్క్ చేస్తుంది. అందుకే సో అవలీలుగా ఇరాన్ అటు ఇజ్రాయెల్ మీద కానీ లేదంటే అమెరికా స్థావరాల మీద కానీ దాడులు చేయగలుగుతుందని అంటున్నారు. నిజమే అంటారా? అది కొంతవరకు నిజం కావచ్చు. ఇప్పుడు మనం అమెరికా నుంచి ఆయుధాలు రష్యా నుంచి కొనుక్కుంటున్నాం, ఇవన్నీ కొనుక్కొని పెట్టుకుంటారు కదా ఆయుధాలు. ఈ దేశ స్వీయ రక్షణ కోసం పెట్టుకుంటారు కదా. సో సపరేట్ ఎవరు సపోర్ట్ చేస్తారు యుద్ధానికి అన్నప్పుడు, ఈ మంచి బిజినెస్ నడిచినప్పుడు వ్యాపారం చేసుకుంటారు కాబట్టి ఆయుధాలు అమ్ముకుంటారు. ముందు నుంచి చేసుకొని పెట్టుకున్నారు ఆయుధాలు. కానీ దాన్ని ఎక్కడ బయటకు రివీల్ చెయ్యరు. ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలు కొన్ని చేసే ఉంటాయి, కొన్ని చేయని ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. మీకు తెలుసు 25 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రారు. రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ లాంటి వాళ్ళు చేసే వాటికి బడ్జెట్ కూడా పార్లమెంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చూసేందుకు ఆ బడ్జెట్ పార్లమెంట్లో పెట్టి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి దేశం కూడా వాళ్ళ అంతర్గత భద్రత, దేశ భద్రత కోసం ఏదైతే చేస్తారో అవన్నీ రివీల్ చేయాల్సిన అవసరం వాటికి లేదు. ఎందుకంటే అల్టిమేట్ గోల్ ఆఫ్ రియాలిటీ ఈజ్ ద సెక్యూర్ ద నేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇంటర్నేషనల్ పోలీస్ కమిషన్ అధికారిగా పనిచేస్తున్న, అలాగే ఐక్యరాజ్య సమితి ప్రతినిధిగా ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారు చెప్తున్నట్టుగా
ఖచ్చితంగా ఇది సైనిక చర్య వల్ల కాదు. ఖచ్చితంగా ఈ వివాదాన్ని అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తిరిగి ఓపెన్ అవ్వాలంటే అది శాంతి మార్గం ద్వారానే అది సాధ్యమవుతుందని ఆయన అంటున్నారు. అలాగే ట్రంప్ చేస్తున్నటువంటి వైఖరి, ట్రంప్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మొత్తం యావత్ ప్రపంచాన్ని కూడా ఒక రకంగా సందిగ్ధంలో పడేసింది. ముఖ్యంగా అమెరికా ప్రతిష్టను ఆయన దిగజార్చే పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? శ్రీనివాసరావు గారి అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? మీ కామెంట్‌ని తెలియచేయండి. థాంక్ యూ.